ఈరోజు రాష్ట్రంలో సుపరిపాలన కావాలని ఈ రాష్ట్ర ప్రజలు అతిపెద్ద మ్యాండేట్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. దానికి ముందుగా ప్రజలకి దీనికి సహాయపడిన వారందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వంలో జరిగిన ఎన్నో రకాల అవినీతి కార్యక్రమాలు జరిగాయి. అందులో ముఖ్యంగా ఈ విశాఖపట్నం చెందిన గుడివాడ అమర్ ఒక అజ్ఞానుడు, ఏమీ తెలియని వ్యక్తి ఒక మంత్రి పదవి ఇస్తే ఏ రకంగా మాట్లాడుతున్నాడో మీరు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా చూశారు. నిన్న కూడా ఏం మాట్లాడాడు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన యొక్క అవగాహన రాహిత్యం ఎంత ఉందో ప్రజలు గమనించారు. ఆయన్ని ఈ రాష్ట్రంలో రోల్ మోడల్గా తీసుకోవాలి అవినీతికి. అందుకే ఈ రాష్ట్రంలో అత్యంత హీనంగా ఓడిపోయిన వ్యక్తి గుడివాడ అమర్. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సొమ్ముతో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ సొమ్ముతో, ప్రజల సొమ్ముతో ఈరోజు 500 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వ్యక్తి. ఒక పక్కన ఎదురుగా మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టాం, వాళ్ళ హయాంలోనే కట్టారు. ఏదో వెంకటేశ్వరంకు మొక్కు చెల్లించుకున్నాం అని ఈరోజు నువ్వు 100 కోట్ల రూపాయలతో అంతకన్నా ఎక్కువగా నువ్వు అక్కడ నిర్మించుకున్న భవనాల పరిస్థితి ఏమైంది? ఈరోజు ఏమైంది? నీ యొక్క అవినీతి మొత్తం బయటపడింది. దేవుడు కూడా నిన్ను క్షమించలేదు. అందుకే ఈరోజు బంగాళాఖాతంలో కలిసిపోయారు నువ్వు, నీ పార్టీ, నీ ప్రభుత్వం కూడా. అలాగే గతంలో ఏదైతే గుడివాడ అమర్ అమ్మోనియం నైట్రేట్ విషయంలో, అమ్మోనియం నైట్రేట్ ఏదైతే పోర్ట్ నుంచి వస్తుందో దాంట్లో వచ్చిన దగ్గర కమిషన్లు తీసుకునే దగ్గర నుంచి ఈరోజు బినామీ కంపెనీల పేరు పైన అమ్మోనియం నైట్రేట్ సప్లై చేసిన వ్యక్తిగా ఎదిగావు. 100,000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని కల్పితావు నువ్వు. గనుల మాఫియా, ఈ యొక్క అమ్మోనియం నైట్రేట్ పెద్ద మాఫియా గడివి నువ్వు. నీ మీద ఈ యొక్క ప్రభుత్వం తగిన సంబంధిత ఋషికొండ పైన ఏవైతే ఏ రకాల కట్టడాలు ఉన్నాయో, అయితే ప్రభుత్వ రంగాలు, ఏవేవైతే కేంద్ర ప్రభుత్వ రంగాల సంస్థలు ఉన్నాయో ఆ పర్మిషన్లు ఇచ్చారో సంబంధిత అధికారుల పైన, సంబంధిత కాంట్రాక్టుల పైన, సంబంధిత మంత్రుల శాఖల పైన సిబిఐ దర్యాప్తు చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మా ప్రభుత్వానికి మేము వినియోగించుకుంటున్నాం. అమ్మోనియం నైట్రేట్ సప్లై ఏ రకంగా చేస్తున్నాడు అనే దానిపైన సంబంధిత శాఖల చేత సుప్రియా రెడ్డి కంపెనీలు ఉన్నాయో, అధికారులు ఉన్నాయో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ